హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నాష్విల్ ట్రిప్. నేను నా ఫ్రెండ్స్ కలిసి నాష్విల్లో వెళ్తున్నాం. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తాం, ఎక్కడ ఆగుతాం, ఏం చేస్తాము అనేవన్నీ రికార్డ్ చేసి మీకు పెట్టేస్తాను. స్టే ట్యూన్డ్. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ నైటే వెళ్ళి కార్ పిక్ చేసుకున్నాడు అనమాట. మేమైతే కార్ రెంట్కి తీసుకున్నాము, లాంగ్ జర్నీ కాబట్టి. సో మా ఫ్రెండ్ కార్ టూర్ ఇద్దాం అంటున్నారు. సో లెట్స్ చెక్ ద కార్. వీడు నా తమ్ముడు. సి హాయ్. యో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ ట్రిప్కి. ఈ ఎక్సైట్మెంట్ ఎంతసేపు ఉంటుందో చూడాలి. అన్నని వీడియో తీయమంటే ఇలా తీశాడు. ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అయిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నేను రెడీ అయిపోయాను. అప్పటికి ఇంకా ఎవరు లేవలేదని మళ్ళీ నేను పడుకున్నాను. సో ఇంక అందరు రెడీ అయ్యాక నన్ను లేపారు. సో ఇంక లేవగానే స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ దారిలో కొంచెం దూరం అలా 5 minutes 10 minutes జర్నీ చేసామో లేదో ఒకరికి ఆకలి వేసేసింది. ఇంకా సర్లే ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఫ్లయింగ్ తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడ ఆగకూడదని ఒక ఫిక్స్ అయితే అయ్యాము. చూడాలి అసలు ఆగుతామా లేదా. బికాజ్ మేము వెళ్ళేది లైక్ 14 hours డ్రైవ్ మేము ఉండే ప్లేస్ నుంచి. సో అంతసేపు కాబట్టి కొన్ని స్టాప్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాం. కొంచెం సేపు అందరూ బాగానే ఊపుగా ఉన్నారు, కానీ తర్వాత ఎవరి దారిని వాళ్ళు కొంతమంది పడుకున్నారు, కొంతమంది సినిమాలు చూశారు. నేను డ్రైవింగ్ చేసేవాడు మాత్రమే పాటలు పెట్టుకొని చిల్ అవుతూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం అలాగా. సో ఇంకొంచెం దూరం అలా వెళ్ళగానే గ్యాస్ కొట్టిద్దామని గ్యాస్ స్టేషన్లో ఆపామన్నమాట. సో ఇంకా అక్కడ వాడికి నిద్ర వస్తుందని చెప్పి ఏదో ఒకటి తీసుకుందామని అనుకున్నాడు. సో ఇంకా వాడికి కావాల్సినవి తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ అన్నీ మోస్ట్లీ ఇలానే ఉంటాయి, ఇందులో అన్నీ దొరుకుతాయి. నన్ను వీడియో తీయంటే అదే పనిగా వీడియో తీస్తూనే ఉన్నాడు. ఇది ఒక ఓవర్లుక్ అనమాట గ్యాస్ స్టేషన్ది. సో ఇంకా వెళ్తూ ఉంటే మేము కొంచెం స్పీడ్ పెంచాము. అలా స్పీడ్ పెంచామో లేదో పోలీస్ కార్ కనిపించేసింది, వచ్చేసాడు మా వెనకాల. సో ఇంకా అందుకని చెప్పేసి మేము చాలా స్లో అయిపోయాము. ఇంకా స్పీడ్ లిమిట్లోనే వెళ్తున్నాము. అది K9 వెహికల్, అందులో డాగ్ కూడా ఉంటుంది. నేనైతే ఇన్స్పెక్షన్కి డాగ్ని కూడా పంపిస్తారు కార్లోకి. అలా వెళ్తూ ఉంటే నాకు ఇది కనిపించింది. యూఎస్లో ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇల్లులు మూవ్ చేస్తారు ఇలాగా. సో నాకు భలే నచ్చుద్ది. ఇక్కడ వింతగా ఉంటుంది భలే. అసలు ఎంత ఈజీగా తీసుకెళ్ళిపోయి అక్కడ ప్లేస్ చేస్తారో, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఇల్లులన్నీ. ఇక్కడ అన్నీ మోస్ట్లీ వుడ్వే కాబట్టి ఈజీగా మార్చేసుకుంటారు ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి. ఇదైతే చాలా వింతగా అనిపించింది నాకు ఇక్కడ. అలా వెళ్తూ ఉండగా ఇంకా దారిలో ఆకలేసింది మళ్ళీ. సో చిక్-ఫిల్-ఏ దగ్గర ఆగి కావాల్సినవన్నీ తీసేసుకొని తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. నేనైతే లాస్ట్లో యోగర్ట్ తిన్నాను, నాకు చాలా ఫేవరెట్ ఇది. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యేటప్పుడు లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. కొన్నిసార్లు అయితే లిటరల్గా మాకు రోడ్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, అంత వర్షం పడుతుంది. మా వాళ్ళందరూ పడుకుండిపోయారు. ఇంక నేను డ్రైవింగ్ చేసేవాడే మెలుకుతూనే ఉన్నాము. ఎంత దూరం ట్రావెల్ చేసినా అసలు వెళ్తున్నట్టే అనిపించట్లేదు. ఇంకా మెంఫిస్కి వచ్చేసరికి వర్షం చాలా పెరిగిపోయింది. ఇది మెంఫిస్లో ఒక కెసినో అనమాట. ఇది చాలా పెద్దది. మేము ఒక్కసారి వెళ్ళామనుకుంటా అక్కడికి, నాకు తెలిసి అంతే. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. చూడాలి వెళ్ళడానికి కుదురుతుందో లేదో. అక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది మాకు. లైక్ మేము 14 hours రీచ్ అవ్వాల్సింది, మాకు 16 hours దాకా టైం పట్టింది. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. దారిలో ఒక యాక్సిడెంట్ అయింది చీకట్లో. ఇంకా ఎవరో ఇంకా అటు లోపలికి వెళ్ళిపోయాడు, నిద్ర వచ్చేసిందేమో, ఇంకా అటు లోపల పడిపోయాడు డివైడర్ లైక్ మధ్యలో. దాన్ని కూడా షేర్ చేశాను నేను. అందరు పోలీసులు వచ్చారు. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇంకా మేము అది చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మా ప్రయాణం ఎంతసేపు అనుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాము. కొంచెం దూరం వెళ్ళాక ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. అసలు అన్ని ట్రక్సే ఉన్నాయి. ఎంత చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇదే మేము ఉండబోయే హోటల్ అనమాట. సో
స్ప్రింగ్ హిల్ స్వీట్స్. మోటల్ అయితే చూడడానికి బయట నుంచి బాగానే ఉంది, ఇంక లోపల ఎలా ఉందో చూడాలి. మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ పార్క్ చేసేసి ఇంకా చెక్ ఇన్ చేద్దామని అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో నా పేరు మీదనే రూమ్ బుక్ చేశా కాబట్టి నేనే చెక్ ఇన్ చేస్తున్నాను అక్కడ. సో ఇది మోటల్ అవుట్లుక్ అనమాట. ఇంకా కీస్ తీసేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాము. మేమైతే డబుల్ బెడ్స్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్నకి ఓట్ మీల్ కావాలంటే నేనే వీడియో కోసం అని అలా తీసేస్తున్నాను. ఇది మోటల్లోనే అనమాట మాకు బ్రేక్ఫాస్ట్ ఉంది. సో ఇది ఇంకా అన్నకి ఇచ్చేసాను. ఇంక వేసి తర్వాత నాకేమో వాఫిల్ తినాలనిపించింది. సో బ్యాటర్ తీసుకొని ఇంకా వాఫిల్ వేసేసుకుంటున్నాను. నేనైతే అదే ఫస్ట్ టైం వాఫిల్ నాకు నేను చేసుకోవడం. నా పక్కన ఉన్న అంకుల్ అయితే నవ్వుతున్నాడు నేను దాన్ని తిప్పుతుంటే. ఇంకా ఇంతకీ నాష్విల్ ట్రిప్ ఎందుకు అనుకుంటున్నారు, నేను కాలేజ్కి వెళ్ళాను. సో ఇది నేనే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ ఉంది. సో ఇంకా అందుకని మేము నాష్విల్లే వచ్చాము. ఇది మా క్లాస్, అది మా గ్రూప్ ప్రాజెక్ట్ వాళ్ళు. సో మేము ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సో దానికోసం అని ప్రిపేర్ అవుతున్నాం. ఇంక కాలేజ్ అయిపోయాక నైట్ మేము బోర్ కొట్టి వీళ్ళకి డౌన్ టౌన్ వెళ్ళాము. అక్కడ ఇది కనిపించింది ట్రాక్టర్. అందరూ భలే చిల్ అవుతారు ఇక్కడ వీకెండ్స్లో. ప్రతి ఒక్కరు వీకెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాష్విల్ డౌన్ టౌన్ అయితే చాలా బాగుంటుంది. మ్యూజిక్ స్ట్రీట్ కానీ అక్కడ ఈ పబ్స్ అవన్నీ చాలా ఉంటాయి ఆ స్ట్రీట్లో. నాకైతే చాలా నచ్చుద్ది. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా లైక్ మేము ఖచ్చితంగా డౌన్ టౌన్ వెళ్ళి చూసేసి వెళ్తాం. ఎన్నిసార్లు వెళ్ళినా బోరే కొట్టదు. ఎప్పుడు లైక్ జనాలు ఉంటూనే ఉంటారు అక్కడ. ఇది మ్యూజిక్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ చాలా పబ్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు అయితే ఇక్కడ. సో ఇంకా మేము అలా వాక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇది భలే క్యూట్ ఉంది కదా, అమ్మాయిలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయాలనిపించింది. బాగుంటుంది ఇక్కడ, లైక్ చిల్ అవుతూ ఉంటారు. వీక్ అంతా కష్టపడి వీకెండ్స్ మాత్రం భలే చిల్ అవుతారు. నేనైతే ఇంకా అలా చూసుకుంటూ అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్. సో ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయి ప్రెజెంటేషన్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ కాలేజ్ అయిపోయాక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా సేమ్ ఇంకా రిటర్న్ జర్నీ సేమ్ 14 hours ఎలారా దేవుడా అనుకుంటూ ఇంకా స్టార్ట్ అయిపోయాము. డ్రైవింగ్ మాత్రం 2 గంటలు ఒక్కడే చేశాడు, ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వలేదు. సో ఇంకా వాడి డ్రైవింగ్కి హ్యాండ్స్ ఆఫ్, అసలు ప్రో డ్రైవర్ అనమాట వాడు మా గ్యాంగ్లో. ఇంకా వెళ్తూ ఉన్నాము. లైక్ ఇంకా లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ లంచ్ చేయడానికి వెళ్ళాము. ఇది నాష్విల్ డౌన్ టౌన్ మార్నింగ్ వ్యూ అనమాట. ఇందాక నేను చూపించింది నైట్ వ్యూ. మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది డౌన్ టౌన్. ఇంకా మేము తినడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నాష్విల్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా ఇంకా అక్కడే తింటాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం అందరం. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళతో కలిసి తిన్నట్టు ఉంటుందని చెప్పేసి మేము అందరం అక్కడికి వెళ్ళిపోయాము. ఇది అన్నమాట మేము వెళ్ళిపోయే ఇండియన్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ పేరు హైదరాబాదీ హౌస్ ఇండియన్ క్యూజిన్. ఇది ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, సో ఓన్లీ బఫే ఉంది. సో ఇంకా వెళ్ళి కార్ పార్క్ చేసి బఫే తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ స్టార్ట్ అయిపోయేటప్పుడు కొంచెం దూరం వర్షం అయితే ఉంది. మేము స్మోకీ మౌంటైన్స్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఈ వర్షం వల్ల మేము ఇంకా ఆ టూర్ క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. సో నేనైతే సాడ్గా ఉన్నా. స్మోకీ మౌంటైన్స్కి వెళ్తాను, చక్కగా వీడియోస్ అవన్నీ తీసుకుందామని చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ నా ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇంకేం చేస్తాం, వెదర్ సహకరించలేదు మాకు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట. మళ్ళీ గ్యాస్ స్టేషన్లోకి గ్యాస్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి హ్యూస్టన్ అయితే వచ్చేసాం. ఇది హ్యూస్టన్ డౌన్ టౌన్ నైట్ వ్యూ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. మేము ఎన్నిసార్లు చూసినా లైక్ మాకు బోరే కొట్టదు, అంత బాగుంటుంది వ్యూ మాత్రం. ఈ మాటకు ఆ మాట హ్యూస్టన్ డౌన్ టౌన్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తానికి ఇలా జరిగింది అనమాట మా ట్రిప్.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ, బాయ్.